టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా ఏదో ఒకటి ఉంటుంది. ఇటీవల వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ వార్తల్లో హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా మరో ఇంటర్వ్యూలో పాల్గొని సంచలన కామెంట్లు చేసింది. సీటాటెల్ ప్రమోషన్స్లో భాగంగా ఆమె పాల్గొన్న ఇంటర్వ్యూలో విడాకుల సమయంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు, అవమానాలు, అపవాదులను ఉద్దేశించి కీలక ఆరోపణలు చేసింది. సమంత లేటెస్ట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అసలు సమంత ఏమందో ఈ వీడియోలో తెలుసుకుందాం. హీరోయిన్ సమంత నటిగా సక్సెస్. 2010లో ఏం మాయ చేసావే చిత్రంతో ఆమె కెరియర్ మొదలైంది. దాదాపు 15 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆమె వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. టాప్ స్టార్స్ సరసన ఆమె జతకట్టారు. అనేక బ్లాక్ బాస్టర్స్ నమోదు చేసింది. సమంత అంటే ఒక లక్కీ చార్ముగా పరిశ్రమ చూసింది. అందుకే ఆమె కెరియర్ సాఫీగా సాగిపోతుంది. అయితే సమంత వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులున్నాయి. అనేక సవాళ్లను ఆమె ఎదుర్కొన్నారు. ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులు సమంతను తీవ్ర వేదనకు గురిచేశాయి. దానికి తోడు ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తాయి. సమంతకు పిల్లలు కనడం ఇష్టం లేదు, ఆమెకు ఎఫైర్స్ ఉన్నాయి, కుటుంబ విలువలు పాటించడం లేదు అంటూ సోషల్ మీడియాలో ఆమెపై నెగిటివ్ కామెంట్స్, మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. విడాకులకు కారణం సమంతనే అన్నట్లు అందరూ సమంతను నిందించారు. అప్పట్లో సమంత పెద్దగా స్పందించలేదు. తాజాగా ఆ ఆరోపణలపై స్పందించింది సమంత. ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ విడాకులు తీసుకున్న అమ్మాయికి ఈ సమాజం కొన్ని ట్యాక్స్ ఇస్తుంది. సెకండ్ హ్యాండు, యూజ్డు, ఇక ఆమె జీవితం వృధా అనే బిరుదులు ఎందుకిస్తారో అర్థం కాదు. ఒక అమ్మాయిని, ఆమె కుటుంబాన్ని ఈ మాటలు ఎంతో బాధిస్తాయి. కష్టాల్లో ఉన్న అమ్మాయిని మరింత నిరాశపరుస్తాయి. నాపై ఎన్నో అబద్ధాలు ప్రచారం చేశారు. అందులో నిజం లేదు కాబట్టి నేను స్పందించలేదు. విడాకుల సమయంలో స్నేహితులు, కుటుంబ సభ్యులు నాకు అండగా నిలిచారని సమంత అన్నారు. అక్కినేని హీరో నాగచైతన్య, సమంత 2017లో పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకున్నారు. 4 ఏళ్లు వీరి వైవాహిక బంధం సవ్యంగా సాగింది. 2021లో మనస్పర్ధలు తలెత్తాయి. అదే ఏడాది అక్టోబర్ నెలలో అధికారికంగా విడాకులు ప్రకటన చేశారు. పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు తెలియజేశారు. కాగా సమంత సింగిల్ స్టేటస్ అనుభవిస్తుంది. నాగచైతన్య మాత్రం రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాలను ఆయన డిసెంబర్ 4న వివాహం చేసుకోనున్నారు. గత 2 ఏళ్లుగా శోభిత నాగచైతన్య రిలేషన్లో ఉన్నారు. ఆగస్టు 8న ఎంగేజ్మెంట్ జరిగింది. అన్నపూర్ణ స్టూడియోలో నాగచైతన్య వివాహం జరగనుంది. కేవలం 300 మందికి మాత్రమే ఆహ్వానం అందిందని తెలుస్తుంది. పెళ్లి నిరాడంబరంగా చేసుకోవాలని నాగచైతన్య నిర్ణయించుకున్నాడని నాగార్జున తెలియజేశారు. త్వరలోనే వీరిద్దరి పెళ్లి గురించి పూర్తి వివరాలు తెలియనున్నాయి.